కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఇవాళ బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. ఎల్లుండి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. 25న ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి అప్డేట్స్ అసెంబ్లీ ప్రాంగణం దగ్గర నుండి మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఈ సమావేశాలు పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. గతంలో బడ్జెట్ ఎన్నికలకు ముందు పెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ప్రారంభం కాబోతున్నటువంటి సమావేశం పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు. 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. మొదటి రోజు సభ కేవలం లాస్యానందిత ఎమ్మెల్యే గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉండి ప్రమాదంలో మరణించారు. ఆమె మృతికి సంతాపం ప్రకటించి సభ వాయిదా వేశారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, సభ పని దినాలు, అలాగే సభలో ఏ అంశాలు చర్చించాలనే దానికి సంబంధించినటువంటి అంశాలు, బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా క్లారిటీ రాబోతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఈ నెల 25వ తేదీన తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించి బీఏసీ సమావేశంలో క్లారిటీ రాబోతుంది. ఇప్పటికీ అన్ని పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే అసెంబ్లీకి చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశం కావటం వల్ల గడిచిన కొద్ది రోజులుగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశాలు, అలాగే ఎజెండా బడ్జెట్ ఆ శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించి బడ్జెట్ని కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అసెంబ్లీలో సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రభుత్వం ప్రధానంగా ఇటీవలనే రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీలో ₹1,00,000 మాఫీ చేసినటువంటి నేపథ్యంలో రుణమాఫీతో పాటుగా ప్రభుత్వం అనుకుంటున్నటువంటి 7 బిల్లులకు సంబంధించి, అలాగే ఇండ్లకు సంబంధించి 6 గ్యారంటీల అమలుకు సంబంధించి, అలాగే మేడిగడ్డ ప్రస్తుతం వరద ఉధృతి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోవాలి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్చించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫైలు కావచ్చు, రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో బెనిఫిట్ పొందని రైతులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాల మీదనే ఈ సమావేశాల్లో చర్చిస్తామనేటువంటి అభిప్రాయంతో ఉంది. సుమారు వారం రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.